బ్రేకింగ్ న్యూస్. అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో గొడవ జరిగింది. ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు రెండు కుటుంబాలు. అన్నదమ్ముల మధ్య ఆస్తి పంచాయతీనే గొడవకు కారణంగా తెలుస్తోంది. ఈ గొడవతో అనంతపురం జీజీహెచ్లో కాసేపు ఉద్రిక్తత కనిపించింది. వీళ్ల గొడవను ఆపేందుకు అక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డు ప్రయత్నించినా వాళ్ళు ఆగలేదు. అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో గొడవ జరిగింది. ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నాయి రెండు కుటుంబాలు. అన్నదమ్ముల మధ్య ఆస్తి గొడవలే ఇంత ఈ ఘటన కారణంగా తెలుస్తోంది. మా ప్రతినిధి యోగానంద్ మరింత సమాచారం. సార్ యోగానంద్, ఆసుపత్రి ప్రాంగణంలో అసలు గొడవ ఎందుకు జరిగింది? కేవలం ఆస్తి వివాదాలేనా, ఇంకా వేరే ఏమైనా ఉన్నట్టుగా తెలుస్తోందా? రాజేష్, అనంతపురం జిల్లా సింగమల మండలం కొర్రపాడు గ్రామానికి చెందిన ఈ రెండు కుటుంబాల మధ్య అయితే ఆస్తి గొడవలతో అనంతపురం జిల్లా ఆసుపత్రి కాసేపు టెన్షన్ వాతావరణం నెలకొంది. అయితే ఐసీయూ వార్డు వద్ద ఇరు కుటుంబాలు ఎదురుపడటంతో ఇరు కుటుంబాల వర్గాలు ఇద్దరు చెప్పులతోనూ కాసేపు హడావిడి చేసుకున్నారు. అయితే ఈ గొడవ ఆపేందుకు అక్కడ పోలీసు అవుట్ పోస్ట్ సిబ్బంది కానీ సెక్యూరిటీ కానీ ఎవరు ఒకే ఒక్క సెక్యూరిటీ ఉండటంతో వారు ఆపడం వాళ్ళ తరం కాకపోయింది. ఎందుకంటే ఎక్కువ మంది సంఖ్యలో గుమిగూడి ఇంతమంది హాస్పిటల్కి వచ్చినప్పుడు ఖచ్చితంగా పోలీసు అవుట్ పోస్ట్ సిబ్బంది వారిని వారించే ప్రయత్నించారు. కానీ పోలీసు సిబ్బంది ఎవరు అక్కడ కనిపించడం లేదు. అయినా సరే వారు హాస్పిటల్ అనే కనీసం మర్చిపోయి ఆ కుటుంబాలు కూడా అక్కడే పెద్ద ఎత్తున అరుచుకుంటూ గొడవకు దిగారు. చెప్పులతోనూ పిడిగులతో దాడి చేసుకున్నారు. అయితే దీనిపై పోలీసులు కూడా కేసు నమోదు చేస్తున్నట్టు తెలుస్తోంది. కేవలం ఆస్తి గొడవల కారణంగానే గ్రామంలో గొడవపడడం, గ్రామం నుంచి ఆసుపత్రికి వచ్చారు. హాస్పిటల్ చికిత్స ఎమ్మెల్సీ కోసం వచ్చి అక్కడ కూడా గొడవపడడంతో వీరిపై కఠిన చర్యలు తీసుకుంటే కూడా పేషెంట్ల బంధువులు కానీ లేదంటే మీరు వాళ్ళకు కొడుతున్నారు. రాజేష్, గొడవలో గాయపడ్డారా యోగానంద్ ఎవరైనా? రాజేష్, ఏదైతే ఈ గొడవ సంబంధించి నిన్న అయితే జరిగిందో ఆ గొడవలో కొంతమంది గాయపడని తెలుస్తుంది. మరొకసారి గొడవ పడడంతో వారు కూడా లోపల ఇంటర్నల్ తెలుస్తుంది. వారిని కూడా ప్రభుత్వ ఆసుపత్రి అక్కడే కాబట్టి అక్కడ చికిత్స అందించి ఎమ్మెల్సీ కేసు తీసుకుని పోలీస్ అవుట్ పోస్ట్ లో కూడా కేసు నమోదు చేసినట్టు తెలుస్తుంది. రాజేష్, రైట్, థ్యాంక్ యూ యోగానంద్. అనంతపురంలో రెండు కుటుంబాల మధ్య తీవ్రమైన గొడవ జరిగింది. మనం చూస్తున్నాం ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలోనే ఈ గొడవ దిగారు. సో రెండు కుటుంబాలు ఒకరిపై ఒకరు పరస్పరం దాడులు చేసుకున్నాయి. అక్కడ ఆ సెక్యూరిటీ సిబ్బంది వాళ్ళని ఎంత ఆపే ప్రయత్నం చేసినప్పటికీ కూడా అక్కడ వాళ్ళు మరింత తీవ్రంగా కొట్టుకున్నటువంటి విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. సో ఈ దాడిలో కొంతమంది గాయపడ్డారు. అన్నదమ్ముల మధ్య ఆస్తి పంచాయతీనే ఈ రెండు కుటుంబాలకు మధ్య ఈ గొడవకు కారణంగా తెలుస్తోంది. ఈ గొడవతో అనంతపురం జీజీహెచ్లో కాసేపు ఉద్రిక్తత కనిపించింది. వీళ్ళ గొడవను ఆపేందుకు అక్కడ సిబ్బంది ఎంత ప్రయత్నించినప్పటికీ కూడా వాళ్ళు ఆగకుండా అలాగే కొట్టుకున్నటువంటి పరిస్థితి. కొర్రపాడు దేనికి కొట్టిండేది సార్? ఆస్తి కోసం సార్. నా మొండి సంపాలని కూడా చూసింటే మా అమ్మోళ్ళు ఊరికి పోయి తల దాచుకుని నిన్న వచ్చినాం సార్ పండుగని. పొద్దున్న నన్ను కొట్టింటే చూపించుకుందామని వచ్చినాను. మళ్ళీ ఇక్కడ వచ్చి కొట్టినారు. పేరేం పేరుమా? అనుష సార్. నాకు ఇద్దరు పిల్లలు సార్. ఇట్లా బాగాలే నన్ను కొట్టినారంటే నా చెల్లి నా మరిది వచ్చినారు సార్. వచ్చింటే వాళ్ళు వచ్చినారని అందరినీ కొట్టినారు సార్.